కడప జిల్లా శంకరాపురానికి చెందినటువంటి భార్యాభర్తలు శ్రీరాములు శ్రీష నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో ఇద్దరిని శ్రీరాములు నానమ్మ మందలించగా ఏడాది బాబుతో పాటు భార్యాభర్తలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే శ్రీరాములు ఇంట్లో నుండి వెళ్లిన వెంటనే గుండెపోటుతో నానమ్మ చనిపోయింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడైతే కనుక పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలోని శంకరాపురంలో ఓ ఇంట్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగరంలోని శంకరాపురంలో నివాసమైనటువంటి శ్రీరాములకు సంబంధించినటువంటి కుటుంబంలో ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో కూడా గత రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా కడప నగర సమీపంలో ఉన్నటువంటి రాయచోటి రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ మీద కూడా ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడైతే కనుక పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలోని ఏదైతే ఆత్మహత్యకు చేసుకున్నటువంటి ముగ్గురు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్ద ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు అర్ధరాత్రి సమయంలో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా పూర్తిస్థాయిలో గొడవ పడి ఇక్కడి నుంచి కూడా ఎవరైతే శ్రీరాములు అలాగే భార్య కడప నగరంలోని శంకరాపురంలో ఓ ఇంట్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగరంలోని శంకరాపురంలో నివాసమైనటువంటి శ్రీరాములకు సంబంధించినటువంటి కుటుంబంలో ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో కూడా గత రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా కడప నగర సమీపంలో ఉన్నటువంటి రాయచోటి రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ మీద కూడా ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడైతే కనుక పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలోని ఏదైతే ఆత్మహత్యకు చేసుకున్నటువంటి ముగ్గురు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్ద ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు అర్ధరాత్రి సమయంలో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా పూర్తిస్థాయిలో గొడవ పడి ఇక్కడి నుంచి కూడా ఎవరైతే శ్రీరాములు అలాగే భార్య శిరీష అలాగే మరోపక్క కుమారుడైనటువంటి 10 నెలల కుమారుడితో సహా పూర్తిస్థాయిలో ఇక్కడ ఇంటి వద్ద నుంచి కూడా కొట్లాడి వాళ్ళు పూర్తిస్థాయిలో రాత్రి 10:30 గంటల సమయంలో ఆటో ఎక్కి ఇక్కడి నుంచి నేరుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే నగర సమీపంలో ఉన్నటువంటి రాయచోటి రైల్వే బ్రిడ్జ్ వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ దాదాపుగా 10:45 గూడ్స్ ట్రైన్ రావడంతో కూడా ఆ గూడ్స్ ట్రైన్ వద్దకు వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కనుక ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో అక్కడే మృతదేహాలు కూడా పూర్తిస్థాయిలో చెల్లాచెదరు కావడంతో కూడా పూర్తిస్థాయిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి 3 మృతదేహాలను కూడా కడప రిమ్స్ మార్చరీకి కూడా తరలించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక పెద్ద ట్విస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి ఎవరైతే ఇంట్లో కొట్లాడి శ్రీరాములు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ జేజ పూర్తిస్థాయిలో కూడా వీళ్ళ ఎడలంతో కూడా పూర్తిస్థాయిలో మనస్తాపం చెంది ఆమె కూడా చనిపోయిన ఘటన అయితే ఉంది. అయితే ఒకే కుటుంబం మనం చూసుకుంటే కనుక ఇప్పటికే నలుగురు చనిపోయిన పరిస్థితి అయితే ఈ ఇంట్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతాన్ని మనం చూసుకోవచ్చు ఇంటి వద్ద అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటి వద్ద అయితే కనుక పెద్ద ఎత్తున కూడా బంధువులు కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు సంఘటనకు సంబంధించినటువంటి ఆత్మహత్య కలిగినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విచారించిన పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు శ్రీరాములు కావచ్చు అలాగే భార్య శిరీష అలాగే కుమారుడు రిత్విక్ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను కూడా పూర్తిస్థాయిలో కడప రిమ్స్ మార్చిలో ఉన్నాయి. వీళ్ళ పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా వీళ్ళ బాడీలను కూడా మధ్యాహ్నం సమయంలో కూడా పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా పోస్ట్మార్టం నిమిత్తం కూడా ఆ బాడీలను అయితే కనుక ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఒకే కుటుంబంలో కూడా దాదాపుగా నలుగురు చనిపోవడం అయితే కనుక పెద్ద సెన్సేషన్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇంట్లో కొట్లాడి పోయిన తర్వాతనే పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద జేజ్ కూడా చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన అనంతరం కూడా వీళ్ళైతే కనుక రాత్రి కడప రైల్వే స్టేషన్ సమీపం వెళ్ళి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు అయితే లోతుగా చర్చించిన పరిస్థితి అయితే కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.